ఒకరోజు మీరు న్యూస్ చూస్తుంటే సడన్గా ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ గ్రీన్లాండ్ అనే దేశాన్ని కొనాలనుకుంటున్నారు. ఇది వినగానే మీకేమనిపిస్తుంది? ఇదేం జోక్? ఒక దేశాన్ని కూడా షాపింగ్ చేసినట్లు కొనగలమా? ట్రంప్ ఏమైనా క్రేజీగా ఆలోచిస్తున్నారా అనిపిస్తుంది కదా. 2019లో డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రతిపాదన పెట్టినప్పుడు ప్రపంచం మొత్తం ఇలాగే నవ్వింది. కానీ మిత్రులారా, ట్రంప్ ఏదో ఎమోషనల్గానో జోక్గానో ఈ మాట అనలేదు. ఆయన ఒక బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన ప్రతి అడుగు వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంటుంది. గ్రీన్లాండ్ మంచు కింద దాగి ఉన్న ఆ సీక్రెట్ పవర్ గేమ్ ఏంటో, ట్రంప్ దీన్ని బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ డీల్ అని ఎందుకన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. గ్రీన్లాండ్ అనగానే మనకు గుర్తొచ్చేది మంచుగడ్డలు. ఆర్కిటిక్ సర్కిల్లో ఉండే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. దీని ఏరియా 21 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే మన ఇండియాలో దాదాపు 30వ వంతు ఉంటుంది. కానీ ఇక్కడ జనాభా కేవలం 56,000 మాత్రమే. ఇది డెన్మార్క్ దేశానికి చెందిన ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం. భూమి పెద్దది, జనాభా తక్కువ. కానీ దీనికున్న పవర్ మాత్రం చాలా ఎక్కువ. 2019 ఆగస్టులో వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక వార్త ప్రచురించింది. ట్రంప్ గ్రీన్లాండ్ను కొనాలని తన సలహాదారులను కోరారు. ఈ వార్త వినగానే డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడ్రిక్సన్ గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు, ఇదొక అసంబద్ధమైన చర్చ అని కొట్టిపారేశారు. దీంతో ట్రంప్ హర్ట్ అయి తన డెన్మార్క్ విజిట్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ ఇది కేవలం ఒక ప్రెసిడెంట్ ఈగో కాదు. ఇది రాబోయే 100 ఏళ్ల అమెరికా భవిష్యత్తు కోసం చేస్తున్న ప్లాన్. ముందు జరగబోయే యుద్ధాలు నీటి కోసమో భూమి కోసమో కాదు, ఆర్కిటిక్ మంచు కోసమే జరగబోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరుగుతుండటంతో కొత్త భూభాగాలు బయటపడుతున్నాయి. కొత్త సముద్ర మార్గాలు ఓపెన్ అవుతున్నాయి. ఆర్కిటిక్ అనేది ఇప్పుడు న్యూ మిడిల్ ఈస్ట్లా మారుతోంది. ఈ ప్రాంతాన్ని ఎవరు కంట్రోల్ చేస్తే వారే భవిష్యత్తు ప్రపంచాన్ని శాసిస్తారు. గ్రీన్లాండ్ భూమి అడుగున ఒక ట్రెజర్ బాక్స్ ఉంది. ఇక్కడ చమురు, గ్యాస్, యురేనియం మరియు లిథియం నిల్వలు అపారంగా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటల్స్. మనం వాడే మొబైల్స్, మిసైల్స్, ఎలక్ట్రిక్ కార్లకు ఇవి చాలా ముఖ్యం. ప్రస్తుతం వీటిపై చైనాకు 70% కంటే ఎక్కువ కంట్రోల్ ఉంది. చైనా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలంటే అమెరికాకు గ్రీన్లాండ్ లాంటి ఒక పెద్ద రీసోర్స్ హబ్ కావాలి. పర్యావరణం దెబ్బతినడం ప్రపంచానికి డిజాస్టర్ కావచ్చు, కానీ బిజినెస్ మైండ్ ఉన్న వాళ్లకు అది ఒక ఆపర్చునిటీ. గ్రీన్లాండ్ మంచు కరిగితే మైనింగ్ చేయటం ఈజీ అవుతుంది. అక్కడ వ్యవసాయం చేసే అవకాశం వస్తుంది. కొత్త పోర్టులు కట్టవచ్చు. ఆర్కిటిక్ రూట్ ద్వారా ఆసియా నుండి యూరప్కు వెళ్లే షిప్పింగ్ టైం 40% తగ్గుతుంది. అందుకే ఈ షార్ట్కట్ రూట్ మీద కన్నేశారు ట్రంప్. అమెరికా కంటే ముందే చైనా ఇక్కడ పాగా వేయాలని చూసింది. గ్రీన్లాండ్లో ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు కట్టడానికి చైనా కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేశాయి. ఇది చూసి అమెరికా ఉలిక్కిపడింది. ఆర్కిటిక్లో చైనా పట్టు సాధిస్తే అది అమెరికా భద్రతకు ముప్పు. అందుకే గ్రీన్లాండ్ను కొనేసి చైనాను బ్లాక్ చేయాలనేది ట్రంప్ ఆలోచన. మరోవైపు రష్యా కూడా తక్కువ తినలేదు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా ఇప్పటికే న్యూక్లియర్ బేస్లు, మిసైల్ సిస్టమ్స్ మరియు భారీ ఐస్ బ్రేకర్ షిప్స్ను మోహరించింది. నార్త్ పోల్ దగ్గర రష్యా డామినేషన్ పెరుగుతోంది. దీన్ని అడ్డుకోవాలంటే అమెరికాకు గ్రీన్లాండ్లో ఒక బలమైన సైనిక స్థావరం అవసరం. గ్రీన్లాండ్ అనేది అమెరికాకు ఒక పెద్ద రాడార్ టవర్ లాంటిది. అక్కడ ఇప్పటికే అమెరికాకు పితుఫిక్ స్పేస్ బేస్ ఉంది. ఇక్కడి నుంచి రష్యా క్షిపణులను గుర్తించడం, శాటిలైట్లను ట్రాక్ చేయడం చాలా సులభం. ఈ ద్వీపాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటే అమెరికా డిఫెన్స్ సిస్టమ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ట్రంప్ ఒక రియల్ ఎస్టేట్ కింగ్. ఆయన లాజిక్ సింపుల్: తక్కువ ధరలో ఉన్నప్పుడు భూమిని కొనుక్కో, దాని వాల్యూ పెంచు, మార్కెట్ను కంట్రోల్ చేయి. గ్రీన్లాండ్ ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్లా చూశారు. ఈరోజు ఇది కేవలం మంచుగడ్డలా కనిపించవచ్చు, కానీ రేపు ఇది బంగారు బాత్ కాబోతోంది. అమెరికా గతంలో కూడా ఇలాంటి డీల్స్ చేసింది. 1867లో రష్యా నుంచి అల్యాస్కాను కేవలం $7.2 మిలియన్ కొనేసింది. అలాగే లూయిజియానాని $15 మిలియన్ ఫ్రాన్స్ నుంచి కొన్నారు. ఈరోజు ఆ ప్రాంతాలే అమెరికాకు అతిపెద్ద ఆస్తులు. ట్రంప్ కూడా తన పేరు మీద ఒక అద్భుతమైన డీల్ ఉండాలని కలగన్నారు. ఇంత ప్లాన్ ఉన్నా ఈ డీల్ ఎందుకు జరగలేదు? గ్రీన్లాండ్ ప్రజలు తమను తాము అమ్ముకోవడానికి ఇష్టపడలేదు. డెన్మార్క్ ఆత్మగౌరవాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ట్రంప్ ఈ విషయాన్ని చాలా తొందరగా పబ్లిక్ చేశారు. ఇది ఒక డిప్లొమాటిక్ మిస్టేక్ అయింది.
ఫైనల్గా ట్రంప్ కోరుకున్నది కేవలం మంచుగడ్డను కాదు, ఆయన కోరుకున్నది పవర్. సహజ వనరులు, సైనిక పట్టు, ప్రపంచ వాణిజ్యం, ఈ మూడింటికి గ్రీన్లాండ్ ఒక కీ లాంటిది. రాబోయే కాలంలో గ్రీన్లాండ్ అనేది ఒక సూపర్ పవర్ నిర్ణయించే కేంద్రం కాబోతుంది. ట్రంప్ ప్రయత్నం ప్రస్తుతానికి ఆగినా ఆర్కిటిక్ కోకోసం నడుస్తున్న రేసు మాత్రం ఆగలేదు. అమెరికా, చైనా, రష్యా మధ్య పోరు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మరి ఈ గ్రీన్లాండ్ స్టోరీ మీకేమనిపించింది? కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.